సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనకు మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని, మూసీ ప్రక్షాళన జరగాలని, ఏదైతే మూసీ అనేది మన వికారాబాద్ నుంచి వస్తున్నటువంటిది కానీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్లు కానివ్వండి, హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హుసేన్ సాగర్ మరి ట్రీట్మెంట్ ప్లాంట్, దాని పక్క కూడా 2 ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి మూసీలకు వచ్చే వాటర్ అంతా కూడా మరి ఫిల్టర్ అయ్యి రావాలనేది ఆలోచన. అయితే మూసీ నదిలో ఉన్నటువంటి కొన్ని అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాలని అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని సుమారు 12,000 మందిని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 12,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆ బెనిఫిషరీస్ మొత్తం కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది. నేను అనుకుంటా మరి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే సోషో ఎకనామిక్ సర్వే చేసింది కాబట్టి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంఖ్య పెరిగింది కాబట్టి మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. 12,000 అయితే సరిపోదు, 16,000 మందికి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధమైంది. రెడీగా ఉన్నటువంటి ఇళ్ళని ఎలా పొజిషన్ ఇవ్వాలనేది వారికి చర్చించిన తర్వాత చేయాలని ఎవరికి ఇబ్బంది కలుగుతుంది. కానీ నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు, ఇప్పుడు గుడిసెలన్నీ గులగొడతా ఉన్నారు, రేపు మూసీ దగ్గరికి హైడ్రా వస్తుంది, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి అని రెచ్చగొట్టే ఒక ఇది. అంటే ప్రతి సందర్భంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది హైదరాబాద్ సిటీ, నువ్వు ఒకప్పుడు చెప్పేవాడు, మేము కూడా సంతోషించే వాళ్ళం, హైదరాబాద్ విశ్వనగరం కావాలని, గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందాలని, హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి చెందితే మనందరికీ పేరు వస్తుందని, వచ్చేటువంటి మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయని చెప్పిన వ్యక్తియే ఈరోజు మీరేం చెప్తున్నారు, మీరు రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడి ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో దానికి ఇదిగానే ఈరోజు ఈ యొక్క ఎస్టీపీ 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. 339 MLD ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎస్టీపీ, ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎస్టీపీ. అదేవిధంగా మేము చూపించాం ఇప్పుడు బిఫోర్ మరి ఫిల్టర్ కాకముందు, ఫిల్టర్ అయిన తర్వాత నేను మా రోహన్ రెడ్డి గారు చూపించాము ఎలా ఉంటుంది అని, ఎలా పోతుందని చెప్పి చూపించాము. మీరు మొదలుపెట్టినటువంటి ఎస్టీపీలు చూసినట్టయితే 32 ఎస్టీపీలకు సంబంధించి సుమారు 4,000-6,000 కోట్ల రూపాయలు దీనికి మీరు పెట్టి, మరి అప్పుడు మేము అడగాల్సి ఉంది కదా, మేము అప్పుడు అసెంబ్లీలో కూడా దీని మీద క్వశ్చన్ వేశాను, మీరు ఎన్ని ఎస్టీపీలు కడుతున్నారు, ఎస్టీపీలు ఎప్పుడు మొదలైతాయి, ఎప్పుడు చేస్తారని చెప్తే సుమారు 6,000 కోట్ల రూపాయలు దానికి అప్పుడు కేటాయించి మీరు ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు చేసింది ఏంటి అంటే ఓన్లీ 5 మాత్రమే ఎస్టీపీలు. ఇప్పుడు ఇంకొక 6 నెలలు అయితే అవి 5 మొదలవుతాయి, మిగతా మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మిగతా ఎస్టీపీలు కూడా మీరు మొదలుపెట్టి వదిలేసినా కూడా దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు, అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకపోతే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన మిగతా 28, 27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీపీ విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వాములు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ పేద ప్రజల ఇల్లు గులగొట్టదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇల్లు తీయొద్దు కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరు పడతారు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి, ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బర్స్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల గులగొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎలాంటి భయాందోళన మీకు గురి కావాలి. థ్యాంక్ యూ. రోహన్ రెడ్డి.